వరంగల్ జిల్లాలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. అన్ని చోరీలు ఒకే తరహాలో జరుగుతున్నాయి. రోజు రోజుకు బాధితులు పెరుగుతున్నారే కానీ దొంగలు దొరకడం లేదు. సీసీ కెమెరాలు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, కావాల్సినంత టెక్నాలజీ ఉంది. అయినా సరే అక్కడ దొంగల్ని పోలీసులు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? వరంగల్ జిల్లాలో దొంగలు రూటు మార్చారు. ఒకప్పుడు ఇళ్లల్లోకి చొరబడి నగదు, బంగారం, ఖరీదైన వస్తువులు దోచుకెళ్లేవారు. మారుతున్న కాలంతో పాటు దొంగలు కూడా చోరీలు చేయడంలో పంథా మార్చినట్టున్నారు. ముఖ్యంగా మహిళలనే టార్గెట్ చేశారు. కిరాణా షాపులు, చిరు వ్యాపారాలు, వ్యవసాయ పొలాల్లో ఒంటరిగా ఉండే మహిళల నుంచి బంగారు ఆభరణాలను కొల్లగొట్టుకుపోతున్నారు దొంగలు. కేవలం మహిళలే టార్గెట్ గా వరుస చైన్ స్నాచింగ్ చేస్తుండడం వరంగల్ పోలీస్ కమిషనరేట్లో కలకలం రేపుతోంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వృద్ధురాలు వర్ధన్నపేట శివారు డీసీ తండా వద్ద కిరాణా షాపు నడుపుతోంది. ఈమె మెడలో బంగారు ఆభరణాలు గమనించారు దొంగలు. కస్టమర్లు రాని టైం చూసి ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలో నుంచి 3.5 తులాల బంగారం పుస్తెల తాడు లాక్కెళ్లిపోయారు దొంగలు. 3.5 బంగారం, 7 తులాలేమో ఎండి. రుద్రాసి అల్లిచ్చిన ఎండిలా ఇగో ఈడ ఎండి కూడా ఉన్నది. వాళ్ళు కొంచెం వయసుగానే ఉన్నారు, ఎర్రగున్నారు, ఎర్రగున్నారు, పుట్టి ఉన్నది వాళ్ళది. ఇగో చెద్దరు కొట్టోపి గుంజుకున్నా. అటు రాయపర్తి మండలం ఊకల్లో వృద్ధురాలి మెడ నుంచి 2 తులాల పుస్తెల తాడును లాక్కెళ్లిపోయారు. మైలారం గ్రామంలో సావిత్రమ్మ దంపతులు ఆరు బయట నిద్రిస్తుండగా వృద్ధురాలి మెడలోంచి 2.5 తులాల బంగారు పుస్తెల తాడును లాక్కెళ్లారు. పర్వతగిరి మండలం చింతనెక్కొండ శివార్లో తన తోటలో పండించిన డ్రాగన్ ఫ్రూట్స్ ను వృద్ధురాలు స్వర్ణలత రోడ్డు పక్కనే విక్రయిస్తుండగా 2 దుండగులు 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లిపోయారు. నెక్కొండ మండలంలోని ఓ గ్రామంలో కిరాణా షాపులో ఉన్న మహిళను కత్తితో బెదిరించిన దుండగులు బంగారు ఆభరణాలతో పాటు ఇంట్లో బీరువాలో ఉన్న బంగారు నెక్లెస్ 2 లక్షలకు పైగా నగదు దోచుకెళ్లారు. వరంగల్ జిల్లాలో వరుస చైన్ స్నాచింగ్లు పోలీసులకు సవాల్గా మారాయి. ఏ ఒక్క కేసులోనూ ఇప్పటి వరకు ఒక్కరిని అరెస్టు చేయకపోవడంతో పోలీసుల పనితీరుపై విమర్శలొస్తున్నాయి. సీసీ కెమెరాలు, సెల్ ఫోన్లు, ఇలా అత్యాధునిక టెక్నాలజీ ఉన్న నేటి కాలంలో పోలీసులకు దొరకకుండా సవాల్ విసరడం తగ్గేదేలే అన్నట్టు మళ్లీ చైన్ స్నాచింగ్లు చేస్తుండటంతో పోలీసుల పనితీరుపై ప్రజల్లో నమ్మకం లేకుండా పోతోంది. ముఖ్యంగా మహిళలు సెంటిమెంట్ గా భావించే పవిత్రమైన పుస్తెల తాళ్లను ఎత్తుకెళ్తున్నారు దొంగలు. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నా దొంగల్ని పోలీసులు పట్టుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. తులం బంగారం ధర మార్కెట్లో 1,00,000 వరకు ఉంది. అందుకే దొంగలు గతంలో మాదిరిగా ఇళ్లల్లోకి వెళ్లి నగదు, నగలు చోరీ చేయడం కాకుండా తమ పంథా మార్చి కేవలం చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ భయాందోళన కలిగిస్తున్నారు. ఒంటరి మహిళలు, వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుంటే వారు ప్రతిఘటించినా దొరికే అవకాశం ఉండదు. ఒక్కరిని టార్గెట్ చేసినా లక్షల రూపాయలు గిట్టుబాటవుతాయనే ఉద్దేశంతో ఈ నేరాలు చేస్తున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనల్లో రెక్కీ నిర్వహించాకే అదును చూసుకుని ఈ దొంగతనాలు చేశారని భావిస్తున్నారు. వరంగల్ జిల్లాలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతుంది స్థానిక దొంగల లేదా అంతర్రాష్ట్ర ముఠా దొంగల అన్న విషయంలో పోలీసులు ఏం చెప్పడం లేదు. అయితే ఈ ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించినా క్షేత్రస్థాయిలో పోలీసులు అనుకున్నంత స్పీడ్ లేకపోవడంతో నిందితులను పట్టుకోలేకపోతున్నారన్న టాక్ ఉంది.